డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఫర్ అలైడ్ యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి? ముందు దాని గురించి వివరించుకుని ఆ తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్. మనము అలైడ్ యాంగిల్స్ ఎందుకు తెలుసుకోవాలి, అసలు అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి తెలుసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనకు దొరుకుతుంది. చాలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తే ట్రిగనామెట్రీ చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. టూ యాంగిల్స్ whose sum or difference is multiple of 90 degrees. అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 90 degrees కనుక ఉన్నట్లయితే, అంటే ఏ రెండు యాంగిల్స్ని యాడ్ చేసినా లేకపోతే ఏ రెండు యాంగిల్స్ని మైనస్ చేసినా అది మల్టిపుల్ ఆఫ్ 90 degrees అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్ 180 degrees, 2 into 90 degrees కింద దీన్ని రాయొచ్చు, అంటే మల్టిపుల్ ఆఫ్ 90 degrees. అలాగే 180 minus 90 degrees అంటే 90 degrees, అంటే దీని మీనింగ్ ఏంటి? 1 into 90 degrees అనే కదా. సో మల్టిపుల్ ఆఫ్ 90 degrees. ఈ అలైడ్ యాంగిల్స్ గురించి నేర్చుకునే ముందు మనము ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. అది ఏంటో చూద్దాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే అన్ని ట్రిగనామెట్రిక్ రేషియోస్, అంటే సైన్, కాస్, టాన్, కాట్, కోసిక్, సీక్, ఇవన్నీ కూడా పాజిటివ్వే. సిల్వర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ అంటే సైన్, కోసిక్, పాజిటివ్. ఈ రెండు మాత్రమే పాజిటివ్, అంటే మిగతావన్నీ నెగిటివ్ అని అర్థం. ఇక్కడ టీలో ఫస్ట్ లెటర్ టీ, ఇక్కడ టాన్, కాట్, ఈ రెండే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. సిలో కాస్, సీకెంట్, ఈ రెండే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్ అని అర్థం. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం చూద్దాం. మనకి గ్రాఫ్ పేపర్ తెలుసు కదా. హారిజాంటల్ లైన్, అడ్డంగా ఉండేది హారిజాంటల్ లైన్ అంటాము. ఇలా నిలువుగా ఉండేది వెర్టికల్ లైన్ అంటాము. హారిజాంటల్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అని చెప్పి పిలుస్తాం. వెర్టికల్గా ఉండేదాన్ని వై యాక్సిస్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు దీన్ని 4 భాగాల కింద విడదీసాం కదా. అంటే అర్థం ఏంటి? క్వాడ్రంట్. క్వాడ్రంట్ అంటే 4 భాగాల్లో ఒకటి. క్వాడ్ అంటే 4 అని అర్థం. క్వాడ్రంట్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఒకటో పార్ట్. ఇది సెకండ్ క్వాడ్రంట్ అంటే రెండో పార్ట్. ఇది థర్డ్ క్వాడ్రంట్ అంటే ఫోర్త్ పార్ట్. ఇది థర్డ్ క్వాడ్రంట్ అంటే థర్డ్ పార్ట్. ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఫోర్త్ పార్ట్. ప్రతి పార్ట్లోనూ 90 degrees యాంగిల్ ఉంటుంది. సో ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees. మొత్తం అన్నీ కలిపితే అంతా 360 degrees. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని మనం ఇందాక రాసుకున్నాం కదా, ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసామనుకో, ఆల్ సిల్వర్
టీ కప్స్. ఆల్ అంటే సైన్ కాస్, టాన్ కాట్, కొసెకంట్, సీకెంట్, ఇవి మాత్రమే పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అన్నాం. ఎస్ అంటే సైన్, కొసీకెంట్, ఇవి మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. ఈ పాజిటివ్ వాల్యూస్ ఏంటి, నెగిటివ్ వాల్యూస్ ఏంటి అనేది మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ ఇంకా మనం చెప్పుకుందాం. టీలో ఫస్ట్ లెటర్ టీ కాబట్టి టాన్, కాట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. కప్స్లో ఫస్ట్ లెటర్ సి కాబట్టి ఇక్కడ కాస్, సీకెంట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఫార్ములాను కనుక మనం గుర్తు పెట్టుకోగలిగితే మనము ఏ వాల్యూకి పాజిటివ్ వేస్తాము, ఏ వాల్యూకు నెగిటివ్ వెయ్యాలి అనేది తెలుస్తుంది. ఇంకోటి, ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ను బేస్ చేసుకుని ఇంకోటి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందాక మనం మల్టిపుల్స్ ఆఫ్ 90 degrees అని చెప్పుకున్నాం కదా. అలైడ్ యాంగిల్స్ 2 × 90, 4 × 90, 6 × 90 ఇలా ఉన్నాయనుకోండి. సైన్ లానే ఉంటుంది, కాస్ లానే ఉంటుంది, అలాగే టాన్ లానే ఉంటుంది, అలాగే మిగిలినవన్నీ కూడా కొసికెంట్ లానే ఉంటుంది, సీకెంట్ లానే ఉంటుంది, కాట్ లానే ఉంటుంది. అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మారవు అని అర్థం. అవి ప్రాబ్లమ్స్ చేసుకునేటప్పుడు ఇంకా మీకు తెలుస్తాయి. అంటే ఈవెన్ నెంబర్స్లో కనుక 90 degrees ఉంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మారవు. అదే ఆడ్ నెంబర్స్లో ఉన్నాయనుకోండి, 1 × 90, 3 × 90, 5 × 90 ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు సైన్ కాస్లా మారుతుంది, కాస్ సైన్లా మారుతుంది, సైన్ కాస్లా మారుతుంది, కాస్ సైన్లా మారుతుంది. అలాగే టాన్ కాట్లా మారుతుంది, కాట్ టాన్లా మారుతుంది. అలాగే మిగిలినవన్నీ కూడా. అంటే ఈవెన్ నెంబర్స్లో కనుక 90 degrees ఉంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మారవు. ఆడ్ నెంబర్స్లో కనుక 90 degrees ఉంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మారతాయి. ఇక్కడ దాకా ఇలా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూస్ అంటే ఏంటి? ఏ వాల్యూస్ అంటే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఏంటి? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇలా. ఈ వాల్యూస్ మనం కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి అంటే చదవడం ఒకటే మార్గమా? ఇంకో మార్గం ఏం లేదా అంటే ఉంది. 2 పద్ధతులు ఉన్నాయి. మీకు ఫస్ట్ పద్ధతి, ఈజీ పద్ధతి ఒకటి చెప్తాను. తర్వాత సెకండ్ మెథడ్ అనేది తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు ఈజీ మెథడ్ ఏంటంటే, మీకు 0 నుంచి 4 నంబర్స్ తెలుసుగా. 0, 1, 2, 3, 4, 0 నుంచి 4 వరకు నంబర్స్ తెలుసు కదా అందరికీ. ఈ 0 నుంచి 4 వరకు ఉండే నంబర్స్ నుంచి బేస్ చేసుకుని మనము ఈ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఈజీ మెథడ్ అనమాట. మీరు ఏమీ చదవక్కర్లా. టక మన ఈ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈ బాక్స్ వేసేసుకున్నారు అనుకోండి, మొత్తం ట్రిగనామెట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు దాని వాల్యూస్ ఈజీగా వేసేసుకోవచ్చు. చూద్దాం.
0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. జీరో 1 2 3 4 ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతిదాన్ని 4తో డివైడ్ చేయండి. by 4 by 4 by 4 by 4 by 4. ఇప్పుడు అన్నింటికి రూట్ అప్లై చేయండి, స్క్వేర్ రూట్ అప్లై చేయండి. అప్లై చేశాం కదా. 0/4 అంటే 0, 0కి రూట్ 0యే కదా. వన్ బై 4 అంటే 1/√2. 1కి రూట్ 1 కదా, 1/√2. 2 4లో 2 టైమ్స్ అవుతుంది అంటే ఇక్కడ 1/√2. ఇక్కడ 1/√2 కాదు, 4కు రూట్ ఎంత 2. 4కు స్క్వేర్ రూట్ ఏంటి 2. ఇలాగా సెపరేట్ చేద్దాం. 3కు రూట్ ఎంత √3, 4కు రూట్ ఎంత 2. 4/4 అంటే ఎంత 1, 1కు రూట్ 1. సో ఇంతవరకు మనం చేయగలం కదా. ఇప్పుడు ట్రిగనామెట్రిక్ వాల్యూస్ ఎలా వెయ్యాలి అనేది చూద్దాం. ఇక్కడ సైన్ అని రాసుకోండి, కాస్, టాన్. ఫస్ట్ వీటికి వేద్దాం. జీరో ఉంది కదా, సైన్ 0 0. 1/2 ఉంది, 1/2. సైన్ 30 1/2. 1/√2 ఉంది, 1/√2. అంటే ఫస్ట్ మనం చేసిన వాల్యూస్ అన్ని సైన్ వాల్యూసే. 60 √3/2, 90 1. అంటే సైన్ యొక్క వాల్యూస్ అన్నీ మనకు వచ్చేసాయి. సైన్ వాల్యూస్ మనకు వచ్చేసాయి అంటే సైన్ 0 0 అని వచ్చింది, సైన్ 30 1/2 అని వచ్చింది, సైన్ 45 1/√2 అని వచ్చింది, సైన్ 60 √3/2, సైన్ 90 1 వచ్చింది కదా. తర్వాత మళ్ళీ మీరు ఏమీ చేయక్కర్లా, సైన్ని రివర్స్ ఆర్డర్లో వేసేసామనుకోండి కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇది 1, ఇది √3/2, 1/√2, 1/2, ఈ 0ని ఈ చివరిని అంటే రివర్స్ ఆర్డర్లో వేసాం. సైన్ రివర్స్ ఆర్డర్లో వేస్తే కాస్. ఇక ట్యాన్కి మనకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. ట్యాన్కి ఫార్ములా ఏంటి, ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వచ్చే ఫార్ములాస్ అన్నిటిని ఇలా బాక్స్ రూపంలో వేసుకున్నారనుకోండి మీరు ఎప్పటికీ మర్చిపోరు అన్నమాట. సైన్ ట్యాన్ అంటే ఏంటి, సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే 0/1 0. 1/2ని √3/2 డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3 మిగులుతుంది. 1/√2 1/√2 క్యాన్సిల్ అవుతుంది, 1 ఉంటుంది. √3/2 డివైడెడ్ బై 1/2 2 క్యాన్సిల్ అవుతుంది, √3. 1/0 1/0 అంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఇన్ఫినిటీ అని చెప్పి అంటాం. 0 tan 0 0, tan 30 1/√3,
tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, tan వచ్చింది. ఇప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి మనము? కొసీకెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, సీకెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, కాట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. కొసీకెంట్ అంటే ఏం చెప్పుకున్నాము నిన్నటి క్లాసులో మనము? సైన్కి ఇన్వర్స్. సైన్కి ఇన్వర్స్ ఏంటి? 0 అంటే 0/1 అని, దానికి ఇన్వర్స్ అంటే 1/0 ఇన్ఫినిటీ. 1/2కి ఇన్వర్స్ 2, 1/√2కి ఇన్వర్స్ √2, √3/2కి ఇన్వర్స్ 2/√3, 1కి ఇన్వర్స్ 1. ఇప్పుడు మన సీకెంట్ కావాలనుకో దీన్ని 2 రకాలుగా వేయచ్చు. ఒకటి కాస్కి ఇన్వర్స్ అన్నా చేయొచ్చు, లేదా ఈ కొసీకెంట్లో రివర్స్లో అయినా వేసేయచ్చు. 1, 2/√3, √2, 2 ఇన్ఫినిటీ. ఇలాగైనా వేయచ్చు సీకెంట్కి. కాట్ని ట్యాన్కి ఇన్వర్స్గానన్నా వేయచ్చు, లేదా రివర్స్లో ఉన్న ట్యాన్కి రివర్స్లో అన్నా వేసేయచ్చు. ఇన్ఫినిటీ, √3, 1, 1/√3, 0. చూసారా? మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి? 0, 1, 2, 3, 4. ఈ 0, 1, 2, 3, 4 నుంచి మనం 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degreesని ఫైండ్ అవుట్ చేసాం. వేటికి? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి. ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి 1, 2, 3, 4, 5 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేసాం. 6 5s 30 వాల్యూస్ మనకి ఈజీగా వచ్చేసాయి. దేని నుంచి? 0, 1, 2, 3, 4 అనే వాల్యూస్ తెలిస్తే. ఈ ట్రిక్ కనుక మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా వాల్యూస్ వేయచ్చు, ప్రాబ్లమ్స్ని ఇంకా ఈజీగా చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఉపయోగపడితే అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను వాటిని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరొక క్లాసులో ప్రాబ్లమ్స్ తోటి మీ ముందు ఉంటాను. Please do subscribe, share, like and click on bell icon.